ఇక్కడ విశేషం ఏంటే ఏ విషయంలోనైనా సరే మెయిన్ పాయింట్ డైవర్ట్ కాకుండా ముందుకు తీసుకువెళ్ళడం అన్నటువంటి కాన్సెప్ట్ కీలకం. ఇక్కడ అమరావతికి సంబంధించి త్వరలోనే రేపు 13వ తారీఖుకి ఒకటేమో జిఏడి బిల్డింగ్స్ ఇచ్చేయబోతున్నారు. జిఏడికి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, తద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉండేటటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి అదే అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ మొన్నటిదాకా ఇప్పటిదాకా 12 ఏళ్ళు పట్టింది ఇది పూర్తవడానికి. ఇప్పుడు ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రాబోతుంది. తద్వారా ఇప్పటిదాకా రాజధానిలోకి వెళ్ళాలంటే ఆ చంద్రబాబు గారి ఇంటి ముందు నుంచి అన్నటువంటి సిస్టమ్ నుంచి పూర్తి స్థాయిలో ఒక రోడ్డు మూవ్ కాబోతోంది. అదొక మంచి పరిణామం. అలాగే విజయవాడ, గుంటూరు, మంగళగిరి వీటన్నిటి కలుపుతా భవిష్యత్తులో కూడా నడవాలి కాబట్టి ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడ కట్టాలి, కృష్ణానది మీద వంతెనలు ఎక్కడెక్కడ కట్టాలి అన్న దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి అది కూడా తేల్చబోతున్నారు.